వాయిస్ కట్ అయితే అది ఫోన్ ప్రాబ్లం లేదా సిగ్నల్ ప్రాబ్లం. కానీ డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కట్ అయితే అదేం ప్రాబ్లం? అదే ప్రాబ్లం. అలా కట్ అయిన వాయిస్ తో వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనకి ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అనసూయ గారు, ఎంట్రీలో వేసిన సాంగ్ ఏంటి, మీరు వేసిన డాన్స్ ఏంటి? రోజు రోజుకి డాన్స్ ఏమైపోతుందని చాలా బాధగా ఉంది నాకు. ఈ విషయం మహేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి తెలిస్తే ఏమనుకుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేం అనుకోరు. అసలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మీరు రారు, సోఫాలోనే కూర్చుంటారు. నాకు ఇష్టం. అసలు సాంగ్ ఎలా వేయాలో తెలుసా? సాంగ్ చాలు, సాంగ్ మొత్తం వేసేస్తే అందరూ నేర్చేసుకుంటారు డాన్స్ నన్ను చూసి. అమ్మో, ఎక్కడ కనిపెట్టారు ఈ మూమెంట్లన్నీ? మేడం నమస్తే. మేడం నమస్తే. నా పేరు ఆనందరావు. మాటల పుట్టని, స్పీచ్ల్లో దిట్టని. నేను ఎక్కడైనా స్పీచ్ ఇచ్చానంటే చెవులు కోసేసుకుంటారు. కావాలంటే మా ఊరు చూడండి, 300 మందికి చెవులు ఉండవు. అయ్యో, అంత చండాలంగా ఉంటుందా మీ స్పీచ్? మీరు ఇప్పుడు స్పీచ్ అడగద్దండి, మన 2 చెవులు పోతాయి. అసలు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తే మేడం మ్యూట్ అయిపోయిందండి. నేను మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చినప్పుడు నా వయసు ఎంతో తెలుసు అండి. ఇదేంటి సస్పెన్స్? మీ వయసు చెప్పండి. చెప్పడు. మీరు మధ్య మధ్యలో మైక్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు కదా కదా అదేం లేదు మేడం, నా నోరు పనిచేయదు. నాకుండుండి ఆడియో కట్ అయిపోతుంటది మేడం. ఎందుకట్లా? ఇది ఒక అరుదైన వ్యాధి అంట మేడం. ఇది ఈ మధ్య అమెరికాలో టెస్ట్ చేయించుకుంటే చెప్పారు, చింతామణికి సిగ్గేసిందని వ్యాధి పేరంట. అయ్యో, ప్రత్యేకంగా ఆడదాం కుట్టినప్పుడు మగవాళ్ళకి మాత్రమే వ్యాధి వస్తుంటది. అదేంటో ఇన్ని కోట్ల మందిలో దేవుడా నాకే ఎందుకు వచ్చింది అంటున్నావు, అంతేగా? ఈ ఫ్రస్ట్రేషన్ కి కోసుకుని ఉంటారు అందరూ. డబ్బింగ్ నేను చెప్తాలే ఆ గ్యాప్ లో. ఏమే కాఫీ తీసుకుని తొందరగా. ఓ చూసారా, బయటికి అరవకపోయినా సరే ఈవిడికి ఎలా తెలిసింది అనుకుంటున్నారు? అర్ధాంగి, అర్థం చేసుకుని ముందుకెళ్తుంది కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థమైంది 2 చెవులు చూస్తే. ఓ దీని గురించి కూడా మీకు చెప్పాలి కదా మేడం. మాకు రీసెంట్ గానే పెళ్లి అయింది. ఏమండి మీరు స్పీచ్లు ఇస్తే ఊర్లో అందరూ చెవులు కోసుకుంటారంట కదా, ఏది ఒకసారి స్పీచ్ ఇవ్వడని అడిగింది. ముచ్చట పడింది కదా అని ఆగకుండా అరగంట సేపు ఇచ్చా. ఇందులో ఏముంది బొంగు అంది. హత్తయ్య మీద పడి చెవులు కోయిస్తా. వెంటనే చెవులు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి అతికించేద్దాం అనుకున్నా. ఈ లోపు కుక్క పట్టుకుపోయింది. ఏంటి అలా చూస్తున్నావేంటి? అలా చూస్తున్నట్టు గుడ్లు ఉరుమి చూస్తున్నా భయపడతాను అనుకుంటున్నావా? ఇక్కడ నేను తెక్కరేగిందంటే ఇంకో అరగంట స్పీచ్ ఇస్తా ఏమనుకుంటున్నావు? ఇవ్వు, నేను నువ్వు కోసావు, ఈసారి నీ 2 చెవులు కోసి చేతిలో పెడతాను. అది కాదే. ఏది కాదు, పోరా. మొగుళ్ళు పెళ్ళాలి. మొగుడంటే గౌరవం లేకుండా పోయింది పిల్లలకి. అస్సలు ఇక్కడ ఉన్నాడేంటి? నాగి గారు ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, బయటకి ఏం లేదు బయటకి అంటూ వైట్ అండ్ వైట్ వేసుకుని ఎందుకు వెళ్తారు సార్ మీరు? లేదు నాగి గారు, మీరు దాస్తున్నారు. మీరు నాకు చెప్పాల్సిందే. చెప్పకూడదు. నాగి గారు చెప్తారా లేదా? మీరు చెప్పకపోతే నా మీ మీద ఒట్టే. ఏం లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నాను. ఏమే విన్నావా? మన నాగి గారు అవునా పెళ్లి చూపులకు వెళ్తున్నారంట. ఆవిడకి వినపడింది చెప్పకుండా. దానికి ఏం అర్థమైంది? అర్థం అవుతుందండి. నాయి గారు సినిమాకి వెళ్ళినా పెళ్లి చూపులకి వెళ్ళినా లింగులు ఇటుక్కుమంటూ చేతులు ఊపుకుంటే వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ అలాంటి పెద్దవాళ్ళను మీరు తీసుకెళ్ళి, ఇలాంటి వాడిని ఒక్కడిని తీసుకెళ్తే చాలు. అది ఆవిడ మొత్తం చెప్పేస్తారు. మీరు ఏమైనా సరే మీ పెళ్లి చూపులకు నన్ను తీసుకెళ్తారు. నాగి వద్దు వద్దు. అలా కాదు నాయి గారు. ఏంటది? నేను తీసుకెళ్ళని చెప్తున్నానా? తీసుకెళ్ళను. ఇలాగన్నారు బాగుంది. ఏమే మన నాయి గారు నేను సరే జాగ్రత్తగా వెళ్ళండి. పదండి. అది మంచి మాట బూతో తెలియట్లేదు అసలు. ఏం చెప్పాడో దానికి ఏం అర్థమైందో నాకైతే ఏమర్థం కాల. ఈ అండర్స్టాండింగ్ అబ్బో పీక్స్. మామయ్య గారు నమస్కారం. పెళ్లివారు మామయ్య గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రయాణం ఎలా సాగింది? రోడ్డు మీద సాగిందండి. ఆటో కొద్దిగా
పెళ్లి చూపులకు వచ్చావు రిచ్గా ఉండాలి కారు అని చెప్పు. అదే కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అవునా, ఏ కారు? ఆడి ఆల్టో. ఆడి అంటే ఆటో. కొద్ది పెద్ద కారు చెప్పరా. పెద్ద ఆల్టోలో వచ్చేటప్పుడు అది కాదండి, పెద్ద ఆల్టో ఏంటండి? అది వేరే బ్రాండ్ కార్ పేరు అనమాట. ఏమండి నేను తాగి బ్రాండ్ అనడం అలవాటు అయిపోయింది. బ్రాండ్ కాదు, కారులో మోడల్స్ అంటారు. మోడల్ కొత్త మోడల్. అనుసూయ గారు కూడా అదే వాడుతున్నారు. అది కాదు కానీ తాగడం అంటారేంటి? తాగటం అంటే ఏమీ లేదండి, పొద్దున్న లేచి బెడ్ కాఫీ తాగడం అలవాటు అనమాట అది చెప్తున్నాడు. అవును, భలే గమ్మత్తుగా ఉన్నాడు. ఎవరైనా ఈయన వృద్ధ మనిషి. పెద్ద మనిషి ఏమండి నాగి మాకు మా పక్కింట్లో ఉంటాడు. ఎంత అప్పటి నుంచి తెలుసు. నా పేరు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు నేనే దగ్గరుండి ఏం కావాలో అన్ని చూస్తుండేవాడిని. పాపం వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి అమ్మ నా చెవులు వాళ్ళకే డౌట్ వచ్చింది. సార్ అది కాదు, నీకు కాదు ప్రాబ్లం, వాడికి మధ్య మధ్య మ్యూట్ అయిపోతుంటాడు. అది మామయ్య గారు, అంతకన్నా ఏం లేదు, మంచి వ్యక్తే. సరిగ్గా చెప్తావు, మధ్య మధ్య మాట్లాడలేదు. పెద్దవాడిని వచ్చాను, మధ్యలో కలుగు చేసుకోకుండా నేను మాట్లాడతాను. మధ్యలో మాట్లాడమనుకో. మీరు టైం మెంగకండి, ఆ. వెళ్ళండి. ఏంటి మీరేనా రాఘవ్ గారు? టైం చాలా బాగుంది. అవును. అబ్బాయి తొందరపడుతున్నాడు. మీరు అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఒకసారి అమ్మాయిని చూసి మాట్లాడండి. పిలిపిస్తాను. తొందరగా. అమ్మాయి, వచ్చేస్తుంది అమ్మాయి. ఏం అమ్మాయి అండి, నిజంగా మీ అమ్మాయిని చూస్తుంటే ఏమన్నాడయ్యా? మధ్యలో మాటలు మింగకరా. లేదండి అమ్మాయి చాలా బాగుంది, మా నాగి కోసమే పుట్టినట్టుంది అని చెప్తున్నాను. అదే ముందు చెప్పొచ్చు కదా. అదే చెప్తానండి, తొందరగా చెప్పు. మీరు కంగారు పడకండి. మీ అమ్మాయికి పెళ్లి చేసి మీ అమ్మాయిని మా నాగి చేతిలో పెడితే మీ అమ్మాయి జీవితం ఏం మాట్లాడుతున్నావు? చాలా మీనింగ్లు కనిపించేది దాంట్లో. క్లియర్ గా చెప్తాను, మీరు కంగారు పడకుండా వినండి. మా నాగి బుద్ధి ఎంత మంచిదో, అది ఎలా చెప్పు. వ్యక్తిత్వం మొదలెట్టాడు వీడు. ఏమన్నాడయ్యా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వ్యక్తిత్వం ఇంకా గొప్పదని చెప్తున్నానండి. సంకలం ఎత్తావు. దురదేశింది గోక్కుంటున్నాను. ఏం అవసరం లేదు సార్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్, నేను బాగా పూల్లో పెట్టి చూసుకుంటాను సార్. నేను అంతే కదా, మిగతా నేను మాట్లాడేస్తాను. ఏం ఏమండి? మాట్లాడతారా? పెద్ద పని చేస్తావా? మాట్లాడతాడు ఈయన. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసిందండి. నీకు నచ్చింది కదా? నచ్చింది. అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఒకసారి నాగి ఆ. నువ్వు అమ్మాయిని పక్క రూమ్ లో తీసుకెళ్ళి ఏమన్నారా? ఏం మాట్లాడుతున్నావరా నువ్వు? అలా పక్క రూమ్ లోకి తీసుకెళ్లి క్లియర్ గా స్పష్టంగా మనస్ఫూర్తిగా మరి ఎలా అన్నావు? అంటే మాట్లాడడం అయిపోయి చప్పట్లు కొడితే వచ్చి తలుపు తీస్తానని చెప్తున్నాను. చంపేస్తాను. నేనేం మాట్లాడను సార్, రూమ్ లోకి తీసుకెళ్ళను, ఏం మాట్లాడను. వీడు అలాగా అంటాడు కానీ చాలా మంచివాడు సార్, నేను చూసుకుంటాను సార్ ప్లీజ్. నాగి గురించి నాకు తెలుసు కదండి, ఒక్కసారి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఐరాలో చెప్పినట్టు చెప్తున్నాను. కడుపుకి అన్నం తిన్నావా గడ్డి తిన్నావా? నువ్వు మంచి పుట్టుకు పుట్టలేదా? అంతలా చెప్పాడు. వెళ్ళిపోకుండా ఇక్కడ ఏ వస్తాను నిలబడి చేతిలో వేసుకుని అమ్మో, ఇప్పుడు ఫుల్ గా మాట్లాడుతున్నాడు. సిగ్గు లజ్జ ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసి నన్ను తిట్టేటప్పుడు మాత్రం నీట్గా మాట్లాడుతున్నావు. అమ్మాయి అది కాదు నాగి. ఆ, నా బతుకు మా ఇంటికి వెళ్ళి కాఫీ కానీ ఏమే ఏమండి ఇది ఒకటి పెళ్లి చూపులు ఏమైనాయి? ఏమవుతాయి? యాజ్ యూజువల్ పెటాకులు. పెళ్లి చూపులకి వెళ్ళాక అమ్మాయిని చూసి అవునా? నాగి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, వాళ్ళ నాన్నగారు కూడా తెలిసిన ఆయన. భలే వాళ్ళండి మీరు. ఆడు ఏం చెప్తున్నాడు, దీనికి ఏం అర్థం అవుతుంది? నవ్వుకుంటారేట్రా మీరు? కానీ ఈ సంబంధం కాకపోయినా సరే ఛీ, నీ అంకమ్మ జీవితం. నాగే నాగే జిందాబాద్, నాగే జిందాబాద్. ఏ నాగి గారు ఏంటి జిందాబాద్ జిందాబాద్? ఏమీ లేదు, చెప్పకరా, మొత్తం పెంట పని ఏ నాగి గారు మీరు చెప్పాల్సిందే. చెప్పకపోతే నా గీ మీద ఒట్టే. నా దీని తోటే. మా నాగన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు, నామినేట్ చేశాడు నిన్న. దొంగ నాగి గారు కంగ్రాట్. చెప్పాలి. ఇదిగో ఒక్కసారి మీరు నా మాట విని పద. పదంటారా? ఇలా అన్నారు, బాగుంది, పదండి. ఎక్కడికి? అదే నేను ప్రచారం చేస్తాను, తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రచారం చేస్తే నాకు వచ్చినట్టే నాయన, నేను వద్దు. నాగి గారు మీ నన్ను ప్రచారాన్ని తీసుకెళ్ళకపోతే నా నీ మీద ఒట్టే. ఆ, ఈ మీద ఒట్టే. ఊళ్ళో నా చేపిద్దాం. సరిగ్గా చెప్పు, మధ్యలో మింగేకు.
సోదర మహాశైలారా, ఈ రోజు ఎంతో గొప్ప రోజు. మరి నాగి గురించి చెప్పాలంటే నాగి జై! నాగి జై! ఎలాగేంట్రా? ఆ, నాగి కోటేస్తే మీ జీవితాలు పండగే. మరి ఎన్నోసార్లు అన్నావు? నాగి కోట వేయకపోతే మీ జీవితాలు దండగే. వీడికి చెప్పానా మైక్ ఇవ్వద్దని చెప్పాను ఆడికి. మరి నాగి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఊర్లో ఉన్న యువతంతా కూడా బాత్రూములు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు నాగి గారు కోటేస్తే ఆయన స్వయంగా వచ్చి ఏయ్! రిబ్బన్ కట్ చేస్తారని చెప్పి నేను మనం మధ్యలో చేసుకుంటున్నాను. మింగావంటే చంపేస్తానని చెప్తున్నాను. మరి సోదరులారా, నాగి నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. మళ్ళీ స్టార్ట్ అబ్బా నాగి నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. తెలుసు. నాగి నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. మరి నాగి ఎటు భూమిలో తవ్వి చెయ్యొచ్చి కొడతా చూసావా ఇంకా మాట్లాడుతున్నాడు నువ్వు. మరి నాగి గారి గురించి తెలియాలంటే నాకు తప్పని మహేసా నేను ముస్తాబై ఇటా వచ్చేసా మహేసా నేను ముస్తాబై ఇటా వచ్చేసా. రోజా గారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం, జబర్దస్త్ లో రాఘవ్ గారు స్కిట్ అయితే మీరే చెప్పాలి, ఇంకా ఏమంటారు? రాఘవ్ గారి పర్ఫార్మెన్స్ గే. రాఘవ్ గారి ప్రతి స్కిట్ లో నాగి రాఘవ్ అయితే ఇన్నోసెంట్ మొహం వేసుకొని చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఆ పెళ్లిళ్ళన్నీ క్యాన్సిల్ చేయించేసి మొత్తానికి సర్పంచ్ గా నించోవాలన్న కోరిక కూడా చంపేసి. కానీ అది భలే ఉంది, సూపర్ చేశారు. ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. రాఘవ నాగి సూపర్.